హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. మీకు 90% జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంది. చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. స్టార్టింగ్లోనే మీకు 45,000 వరకు సాలరీ వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలే. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం ఉంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అండ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఈరోజు మార్నింగ్ నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఈ యొక్క థంబ్నెయిల్తో ఉంటుంది. మన సొంత రాష్ట్రాల్లోని జాబ్ పోస్టింగ్ 15.5 లక్షల సాలరీ. ఈ యొక్క జాబ్ వీడియో ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చూసేసే జాబ్స్కి అయితే అప్లై చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేసినటువంటి విద్యాశాఖకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కి సంబంధించినటువంటి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్తో పాటు ల్యాబ్ అసిస్టెంట్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. వేకెన్సీస్ కూడా మనకి ప్రతి పోస్ట్కి జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి రీసెంట్లీగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది November 24 నుంచి. లాస్ట్ డేట్ December 23 వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ పంపించాలి. ఆఫ్లైన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ December 30 వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి సంబంధించి ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్కి సంబంధించి క్రూషియల్ డేట్ వచ్చేసరికి 23 December 2025 వరకు మీకు నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్ అనేది ఉంటే మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలిజిబుల్ అయితే అవుతారు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వేకెన్సీస్ కాబట్టి అందరికీ కూడా ఇక్కడ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. అండ్ జాబ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించినటువంటి ప్రాసెస్ డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అన్ని డీటెయిల్స్ అని మీరు ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంటే కాకుండా మనకి ల్యాబ్ అసిస్టెంట్ వేకెన్సీస్ని కూడా భర్తీ చేస్తున్నారు. అయితే జాబ్స్కి సంబంధించి నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పేసి. సో ఎందుకు కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుందో కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు అనమాట. సెలక్షన్ ప్రాసెస్ అనేది జాబ్స్కి ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ అందరినీ కూడా ఫస్ట్ షార్ట్ లిస్ట్ అనేది చేస్తారనమాట. అంటే అప్లై చేసిన అందరికీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు. ఫస్ట్ అప్లికేషన్స్ వచ్చినటువంటి వాటిని వాళ్ళకి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటటువంటి ప్రకారం ఉన్నాయా లేదా అని చెప్పేసి ఫస్ట్ చెక్ చేసి షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. దాని తర్వాత మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఇక ఎగ్జామ్ వచ్చేసి ఏంటి అంటే మీకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్కి సంబంధించి 50 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అలాగే డిస్క్రిప్టివ్కి సంబంధించేమో 50 మార్క్స్కి టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. టోటల్గా మీకు 100 మార్కులకి అయితే టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మీకు కంప్యూటర్కి సంబంధించి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు క్వాలిఫైయింగ్ నేచర్లో. దాని తర్వాత డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసేసి జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేస్తారనమాట. మీ ఇక్కడ సిలబస్ని కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. మీకు ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి అలాగే జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ యొక్క టాపిక్స్ మీద మీకు ఆ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఆ టెస్ట్ అనేది ఎవరైతే పాస్ అవుతారో ఇక ఎగ్జామినేషన్ దాని తర్వాత మీకు డైరెక్ట్గా యొక్క వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. మీకు డీటెయిల్స్ సిలబస్ కావాలంటే కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని సిలబస్ అనేది మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చు అనమాట. అయితే ఒక వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఏ పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్, ఎంత సాలరీ ఉంటుంది అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో మనకి ల్యాబ్ అసిస్టెంట్ జాబ్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా. ల్యాబ్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి క్యాస్ట్ వరగా జనరల్ కేటగిరీలో 6 ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీకి వేకెన్సీ అనేది ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అండ్ సాలరీ వచ్చేసి మీకు లెవెల్ 3 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే
50 నుంచి 55,000 మధ్యలో సాలరీ వస్తుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ డిగ్రీ అనేది ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్ ఈ యొక్క విభాగాల్లో మినిమం మీరు 50% మార్కులతో పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దాంతోపాటుగా మీకు ఎక్స్పీరియన్స్ అనేది 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్లో కానీ, ఎక్స్పెరిమెంట్స్లో కానీ వర్క్ చేసినట్లుగా ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. నెక్స్ట్ మనకి జూనియర్ అసిస్టెంట్. సో జూనియర్ అసిస్టెంట్ కూడా మనకి జనరల్ కేటగిరీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలలో వేకెన్సీస్ కేటాయించారు. సేమ్ మనకి లెవెల్ 3 ప్రకారం 50 నుంచి 55,000 మధ్యలో సాలరీ వస్తుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years వరకు ఇచ్చారు. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏ డిగ్రీ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం మీరు 50% మార్కులతో డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటుగా మీకు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఆఫీస్ ప్రాక్టీసెస్కి సంబంధించి కానీ, క్యాటరింగ్ సర్వీసెస్ అండ్ హాస్పిటాలిటీకి సంబంధించి కానీ, ఇలాంటి వాటిలో మీరు సిస్టమ్ రిలేటెడ్గా వర్క్కి సంబంధించి ఆఫీస్ ప్రాక్టీసెస్కి సంబంధించి ఉంటే అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి క్వాలిఫికేషన్. నెక్స్ట్ మనకి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పేసి ఈ యొక్క నోటిఫికేషన్లో వేకెన్సీ ఉంది. జనరల్ కేటగిరీకి ఇచ్చారు. ఈ జాబ్స్కి సంబంధించి సైన్స్ కానీ, లేదా టెక్నాలజీ కానీ, ఇంజనీరింగ్కి సంబంధించి కానీ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. 33 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. లెవెల్ 5 ప్రకారం మీకు దాదాపుగా 65,000కి పైగానే శాలరీ అనేది ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా మీరు ₹100 అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ జాబ్స్కి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత మీరు ఆ యొక్క అప్లికేషన్ కాపీ అనేది ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని మనము పోస్ట్ ద్వారా కూడా అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లై లాస్ట్ డేట్ 23rd, ఆఫ్లైన్ ఏమో 30 December అనమాట. సో మీరు ఆఫ్లైన్ అప్లికేషన్ ఏ విధంగా పంపించాలి అంటే మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి ఎన్వలప్ కవర్ తీసుకొని ఎన్వలప్ కవర్లో మీ యొక్క డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసేసి దాన్ని మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్కి మీరు రిజిస్టర్డ్ ఆర్ స్పీడ్ పోస్ట్ ఆర్ కొరియర్ ద్వారా మీరు అప్లికేషన్స్ అనేవి పంపించవచ్చు అనమాట. అంటే మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ఈ ప్రాసెస్ కూడా కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. సో మనం పోస్ట్ ద్వారా అప్లికేషన్ అనేది వాళ్ళకి పంపిస్తే సరిపోతుంది. మనకి ఇక్కడ ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా అప్లికేషన్స్ పంపించాలి అన్నీ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకొని రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోండి. సో మీకు ఇనీషియల్ జాబ్ పోస్టింగ్ అనేది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ జబల్పూర్లోనే పోస్టింగ్ అనేది ఇస్తారు. కాకుంటే ఇక్కడ మీకు చాలా తక్కువ పోటీ ఉంటుంది, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. అండ్ కాబట్టి మీకు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మీరు ఈ జాబ్స్కి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మాకు పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం ఎక్కడ ఇచ్చినా పర్వాలేదు, హ్యాపీగా చేసుకుంటాం, సెటిల్ అవుతాం అనేటువంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెక్ చేసుకొని ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా సో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.